దైవజనులు మంగమూరి దేవదాసయ్య గారికి నిండు వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నా. అలాగూ మరి చిన్నదాన్ని నన్ను ప్రేమించి ఇటు అవకాశమును కలిగించిన బైబిల్ మిషన్ అధినేత అయ్యున్న మన ప్రెసిడెంట్ అయ్య గారికి, అమ్మగారికి, మరి బిడ్డలకు వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నా. స్త్రీల సభల కన్వీనర్ అయ్యున్న డాక్టర్ జె ప్రేమిళా శిలరాజమ్మ గారికి వందన మరణాతులు, లలితమ్మ గారికి మరణాత, అమెరికా దేశంలో ఉన్న అమ్మగారికి మరణాత తెలియజేస్తూ మిషన్ అధికారులకు, అమ్మగారులకు అందరికీ మరణాత. మరి వాక్యమును చదువుకొని వాక్య ధ్యానములోనికి వెళదాము. పరిశుద్ధ గ్రంథములో నుండి మోషే గారు రచించిన ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానములోనికి వెళదాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించెను. చాలండి. దయానిధుడైన మా తండ్రి, మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో నా తండ్రి, నీ పనికి నైనా ఏది ఆటంకము లేకుండా రాకుండా సృష్టి నీది, మిషన్ నీది, పని నీది గనుక దేవా గత 2 దినములు నైనా ఇదిగో దేవా నీ స్తోత్రములు ప్రతికూల సమయము కనబడినప్పటికీ అనుకూలపరచి స్త్రీల సభలు 38 సంవత్సరములనైనా నిరాటంకంగా కొనసాగించిన మీరు ఈ 39వ సభ కూడా నైనా ఇదిగో నా తండ్రి మీరేనైనా జరిగించుటకు దిగివచ్చి ప్రారంభించిన దేవాని కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ముందున్న 3 దినములు కూడా సృష్టిని మీ స్వాధీనములో ఉంచుకునండి. సృష్టిని బట్టి, దుష్టుడిని బట్టి, దుర్జనుడిని బట్టి నైనా ఎవరెవరిని బట్టి ఆటంకము లేకుండా రాకుండా మీ నామ మహిమార్థమును అనేక ఆత్మల రక్షణార్థమై దేవాయుధుగానైనా స్త్రీల సభలను జరిగించి మహిమ పొందమని, చదువుబడిన వాక్యముతో మాతో మాట్లాడమని మా మంచి బోధకుడు అయ్యున్న యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవ వాక్కులు వినగోరి దేవుని సాన్నిధ్యములో చేరి ఉన్న దేవదేవుని బిడలారా, దేవుని యొక్క కృపా సమాధానములు కూడి ఉన్న మనెల్లరకు తొడయుండును గాక. ఆమేన్. మనకు ఈ యొక్క 39వ స్త్రీల సభలకు మన అయ్యగారు ఇచ్చిన అంశము ఏమిటి? తాలిమి. తాలిమి అనగా గనుక తాలిమి గల తల్లులు అన్నారు. తాలిమి అనగా ధైర్యము, ఓర్పు, క్షమ, సహనము, మృదత్వము. గనుక నేటి కాలము స్త్రీలలో ఇవి ఏమైపోతూ ఉన్నాయి, మరుగైపోతూ ఉన్నాయి. దినాలలో మరలా వీటిని జ్ఞాపకమన చేసి స్త్రీలైన వారు ఎలాగో ఉండాలి అని మరి మరల ఈ చక్కటి అంశమనిచ్చి మన అయ్యగారు ఈ యొక్క స్త్రీల సభలను ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. అలాగూ మనమును చూస్తూ ఉంటే మరి నాకు లేక ఇవ్వబడిన తీసుకున్న అంశము ఈ తాలిమి గల తల్లులలో మొదటి తల్లి ఎవరు అనగా హవ్వమ్మ గారు. కనుక అలాగే ఈమెలో ఉన్న కొన్ని లక్షణాలను మనము చూసిన వారమైతే, ఒకటి దేవుని చేత నిర్మింపబడిన తల్లి, రెండవదిగా చూస్తే సాటి అయిన సహాయము, మూడవదిగా చూస్తే పాపములో పడిపోవుట, నాలుగవ అంశము చూస్తే పాప ఫలితము, ఐదవ మరి లక్షణమును చూస్తే మరి దేవుని వాగ్దానమును పొందుకున్న తల్లి, అలాగూ ఆరవ అంశమును చూస్తే గర్భఫలము పొందిన తల్లి, ఏడవదిగా చూస్తే మరి స్త్రీ ద్వారానే పాపం వచ్చినది, స్త్రీ ద్వారానే రక్షణ, స్త్రీ ద్వారాగానే
వధువు సంఘము తయారగుట, ఈ యొక్క తల్లిలో ఉన్న లక్షణాలను సమయాన్ని బట్టి కొన్ని లక్షణములను మాత్రమే ధ్యానమును చేసుకుందాం. కనుక ఇక్కడ మనమును చూసిన వారమైతే దేవుడు ఒకటి అనంత జ్ఞాని. దేవుడు ఎవరు? జ్ఞాని. రెండు, దేవునిలో ఉన్న లక్షణము ప్రేమ. మూడవది ఆయన న్యాయము. నాలుగు, ఆయన పరిశుద్ధుడు. ఐదు, ఆయన ఎవరు అంటే స్వతంత్రుడు. కనుక దైవ లక్షణముల స్థుతులలో దేవునిలో ఉన్న లక్షణాలు అనేకమైనవి దైవజనులు మనకెవరమగా రాశారు. అలాగూ మనమును చూస్తూ ఉంటే దైవజనులు ఇచ్చిన వివరణ మనమును చూసిన వారమైతే ఒకటి, దేవుడు అనంత జ్ఞాని, ఆదాము గారు అల్ప జ్ఞాని, హవ్వమ్మ గారు స్వల్ప జ్ఞాని. కనుక ఈ ముగ్గురు ఎక్కడ ఉన్నారు అని అంటే, మరి ఒక మాట తల్లిగారు చెప్పేది, మరి మన యొక్క తల్లిగారు చెప్పిన మాట ఏంటి అంటే, తల్లిగారి యొక్క బోధలలో వాక్యము ఎంత తెలిసినా తెలియనట్టే వినాలంట. అలాగే దైవజనులు ఇచ్చిన మాట ఏంటి అంటే, వాక్యము చిన్న పిల్లలు చెప్పినా వినాలంట. ఎందుకు అంటే, ఏదో ఒక క్రొత్త సంగతి దేవుడు వారి ద్వారా బయలుపరుస్తారు అని. ఇలాగూ మరి పెద్దలైన వారు, తండ్రి గారు, అలాగే తల్లి గారి బోధలలో మనం విన్నవారమై ఉన్నాం. అలాగే అనేక పర్యాయములు మనం వినినప్పటికీ తల్లి గురించి మనకు బాగా అనగా మొదటి తల్లి అయ్యున్న హవ్వమ్మ గారి గురించి తెలిసినప్పటికీ వాక్యమును మనము కొద్ది నిమిషాలు జాగ్రత్తగా విందాం. అలాగూ మనమును చూసిన వారమైతే దేవుని చేత నిర్మించబడిన తల్లి. ఆది కాండం మనము చదువుకున్న దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. మరి మొదటి అధ్యాయములో దేవుడు మానవుని సృష్టించారా? సృష్టించారా? చెప్పాలి. సృష్టించలే. కానీ దేవుడు ఏమైనా ఆలోచన కలిగారు? కనుక తన యొక్క పోలిక, తన స్వరూపము ఎలాగున్నారో తనను తాను చూసుకోవాలి ఆలోచన కలిగి మానవుని నిర్మించాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. గనుక ఆ వారిని ఇలాగో స్త్రీ పురుషునిగా సృజించెను తన పోలికతో అని ఇక్కడ మనకు వాక్యములో కనబడుతూ ఉన్నది. అలాగూ మనమును చూస్తూ ఉంటే తన యొక్క మరి ఈ హవ్వమ్మ గారిని దేవుడు సృజించెను గనక తన జీవాత్మను ఊదగామే జీవించు ప్రాణి ఆయను అని మనము చూస్తూ ఉన్నాం. గనుక ఆదాము గారిని ఎలా సృజించారు? మరి 2వ అధ్యాయం 7వ వచనమును చూస్తే మరి అక్కడ మనకు కనబడుతున్నది 7వ వచనములో ఏమని అంటే, నా దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవించు ప్రాణి ఆయను. గనుక దేవుడు ఆదాము గారిని నేల మట్టితో నిర్మించి దేవుని యొక్క జీవాత్మను వదగా జీవించు ప్రాణి అయ్యారు. అలాగున దేవుడు నిర్మించిన ఆదాము గారి దగ్గరకు మరి దేవుడు కలగజేసిన ఆకాశ పక్షులు, భూజంతువులు, అలాగును నేలను ప్రాకే పురుగులు అన్ని జతలుగా నిర్మించి ఆదాము గారు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆదాము గారు ఏ పేరు పెట్టారో ఆ పేరు వాటికి కలిగి ఉన్నారు. ఆ నేపథ్యములో ఆదాము గారు ఒకానొక దినము మనస్సులో ఆలోచన వచ్చినదంట. ఏమని? అన్ని జతలు ఉన్నవి, నేనే ఒంటరిగా ఉన్నాను అన్న తలంపు, ఆ యొక్క ఆలోచన తలంపులోనికి వచ్చిన వెంటనే దేవునిని అడగక ముందే
ఆలోచన ఎరిగిన దేవుడు అనంత జ్ఞాని గనుక ఆదాము గారికి గాఢ నిద్ర కలగజేశారు. 2వ అధ్యాయము 21, 22 వచనం మనం చదువుకున్నాం. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఆదాము గారికి ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోట మాంసముతో పోడ్చి స్త్రీనిగా నిర్మించి ఆదాము గారి దగ్గరకు తీసుకొని వచ్చిన వారై ఉన్నారు. గనుక స్త్రీ ఎలాగ నిర్మించబడినది? గనుక పక్కటి ఎముక. ఈ ఎముక ఎలాంటిది అని అంటే, ఒకటి వంగనిది, 2 కృంగనిది, 3 కొళ్ళనిది. గనుక ఎముక ఎలాంటిది అంటే గట్టిది. ఎలాగోననగా రాజుల 1 గ్రంథములో ఎలీషా గారి యొక్క పెట్టిన యొక్క సమాధిలో ఒక సైనికుని పెట్టినప్పుడు చూడండి, ఆ సైనికుడు ఏమయ్యారు? ఎలీషా గారి యొక్క శల్యములు తగిలి వెంటనే ఆయన జీవించినట్లు కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఎముకలు ఎలాంటివి? కొళ్ళనివి. గనుక అలాగూ మనమును చూసిన వారమైతే ఈ స్త్రీని దేవుడు పక్కటెముకతో నిర్మించిన వారై ఉన్నారు. అలాగూ మనమును చూసిన వారమైతే యెషయా గ్రంథములో యెషయా భక్తుడు అంటున్నారు, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనములో, మేము జిగట మన్నును, నీవు మాకు కుమ్మరి వాడవు. గనుక యెషయా గారు ఏమంటున్నారు? అయా జిగట మన్నయ్యున్న నన్నును నీవు కుమ్మరి వాని వలె నీ చేతులతో నన్ను నిర్మించావు గనుక నేను జీవించు ప్రాణి అయ్యున్నాను అని తనకిచ్చిన జీవమును బట్టి. గనుక యెషయా గారు ఇక్కడ దేవునిని స్తుతించినట్లు, దేవునితో మాట్లాడినట్లు వాక్యములో మనకు కనబడుతూ ఉన్నది. అలాగ మనమును చూస్తూ ఉంటే ఏబు గ్రంథములో ఏబు భక్తుడు కూడా ఏబు గారు అంటున్నారు. ఏబు గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనమును చూస్తే, జిగటమన్నగానున్న నన్ను నీవు నిర్మించితివి, నీవు మరలా నన్ను అలాగే చేతువా అంటే, ఏబు గారు తనకున్న శ్రమను బట్టి జిగటమన్నయ్యున్న నన్ను గనుక నిర్మించి ఉన్న మరలా నన్ను ఆ మన్నునికి చేరుస్తావా అని చెప్పి దేవునితో మాట్లాడినట్లు, దేవునిని వేడుకొనినట్లు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. అలాగే ఈ ముగ్గురు ఏదైనా తోటలో ఎలాగున్నారంట? దేవుడు, ఆదాము గారు, హవ్వ గారు ముగ్గురు ఏదైనా వనములో కనుక ప్రతి దినము దేవుని యొక్క సహవాసములో దేవునితో మాట్లాడుతూ వారు ఏ భేదమును లేకుండా వారు ఎలాగున్నారు అనంటే, దేవునితో కలిసి మెలిసి సహవాసము చేసిన వారిగా మనం కనబడుతూ ఉన్నది. దైవజనులు అయ్యగారు రాశారు 67వ కీర్తన 1వ శరణములో, ఆదాము అవ్వల వలనే ఐక్యమందుదురు వారు భేదమేమియు లేకుండగనే పెరుగుచుందురు వారు భేదమేమియు లేకుండగనే పెరుగుచుందురు. కనుక వీరు ముగ్గురు అలాగూ వీరిరువురు దేవుని యొక్క సహవాసములో ఏ భేదమును లేకుండా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సహవాసములో దేవుని ముఖ దర్శనమును చేయించు ఉన్నవారై ఉన్నారు.
అలాగూ మనమును చూసిన వారమైతే ఈ విషయములను బట్టి ఆదాము అవ్వలనే కాదు గాని సర్వమానవాళమై ఉన్న మనందరినీ అందరికీ సృష్టికర్త ఎవరు అనగా దేవుడే. మనందరి యొక్క మరి నిర్మాణమును దేవుడే తన యొక్క మరి పోలికతో తన స్వరూపమందు అనగా మనలను దేవుడు సృజించిన వారని ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. అలాగూ మనమును చూసిన వారమైతే రెండవ అంశములోనికి వస్తే చూడండి, ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనమును చదువుతుంది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుమనుకొనెను. గనుక రెండవది అవ్వ గారు ఎవరంట? సాటి అయిన సహాయము. ఎవరికి సాటి అయిన సహాయము అంటే ఆదాము గారికి ఏమై ఉన్నది? సాటి అయిన సహాయముగా. అలాగూ దేవుని యొక్క సన్నిధిలో వీరిరువురు మరి కలిసి దేవుని సహవాసములో జీవించుటకు సాటి అయిన సహకారిగా దేవుడు ఆదాము గారికి అవ్వ గారిని నిర్మించిన వారై ఉన్నారు. గనుక లాగు మనమును చూస్తూ ఉంటే దేవుడు నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. ఎందుకు అంటే అన్ని జాతులు ఉన్నవి నేనే ఒంటరిగా ఉన్నానన్న తలంపు ఎరిగిన దేవుడు ఆదాము గారికి సాటి అయిన సహాయముగా అవ్వ గారిని నిర్మించిన వారై ఉన్నారు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథములో రాస్తూ 4వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనమును చూస్తే మనకు కనబడుతూ ఉన్నది, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడి ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. గనుక మరి ఎలాగుండాలంట? సొలొమోను గారు అంటున్నారు, గనుక ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఎలా ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మంచిది. గనుక ఎందుకు అంటే ఇద్దరు యొక్క కష్టము చేత మంచి ఫలము కలుగును. గనుక వీరి ద్వారా దేవుడు తన సంకల్పమును తన చిత్తమును నెరవేర్చుకున్నట కొరకు దేవుడు వీరిరువురిని మరి ఏర్పాటు లేక సృజించిన వానిగా మనకు కనబడుతూ ఉన్నది. అలాగూ మనమును చూస్తూ ఉంటే సామెతల గ్రంథము 14వ అధ్యాయము ప్రారంభ వచనమును చూస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. గనుక ఎందుకు అనంటే ఈ యొక్క వాక్యమును బట్టి చూస్తే మరి దేవుడు స్త్రీని నిర్మించుటలో ఏమై ఉన్నదంటే ఈ స్త్రీ పురుషుని యొక్క జీవితంలో ఒక గొప్ప పాత్ర పోషించవలసి ఉన్నది. కానీ ఎందుకు అనంటే ఏ ఇంట్లో అయితే స్త్రీ చక్కగా మరి తన కుటుంబాన్ని చక్కపరచుకోగలదో ఆ కుటుంబము చాలా వర్ధిల్లుతూ మరి ఆ కుటుంబములో నెమ్మది సమాధానము కలిగేదై ఉన్నది. అందుకనే మన అయ్యగారు ఏమని తాళిమి గల తల్లులు అంటే మరి ఏమున్నది అంటే ధైర్యము, ఓర్పు. గనుక ఒకవేళ నేటి కాల స్త్రీలలో ధైర్యం అంటూ ఉన్నది ఏ విషయములో మరి ఏ విషయములో ఉంటుంది? లోకము విషయములో మరి ఉండకూడని విషయాల్లో ధైర్యం అంటూ ఉన్నది. కానీ కుటుంబములో చక్కపరిచే విషయములో, దేవుని కొరకు ధైర్యంగా నిలబడే విషయములో,
దేవుని కొరకు పని చేసే విషయములో, దేవుని పని కొరకు భారము కలిగిన మరి ధైర్యము కలిగిన స్త్రీలుగా ఉండుట చాలా అరుదుగా కనబడుతూ ఉన్నది. అలాగనే మరి ఈ యొక్క మరి మనమును చూస్తూ ఉంటే ఇక్కడ అందుకనే జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టును కనుక అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే కుటుంబములో, సంఘములో, సమాజములో స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమై ఉన్నది. కనుక ఏ కుటుంబములోనైనా ఒకవేళ యజమానుడు సరిగా పట్టించుకోకపోయినను ఆ స్త్రీ జ్ఞానము అనగా తాళిమి గల తల్లి అయితే ఆ కుటుంబము ఆ బిడ్డలను ఎంతో చక్కగా సంరక్షించేదై ఉండేదై ఉన్నది అని ఈ చక్కని యొక్క అంశమును మన అయ్యగారు ఈ సంవత్సరం మనకు ఇచ్చిన వారై ఉన్నారు. అలాగను మనమును చూస్తూ ఉంటే మనకు కనబడుతూ ఉన్నది. మూడవదిగా ఇవి ఏమై ఉన్నది? పాపములో పడిపోట. ఎలాగూ అనేది మనమును చూసిన వారమైతే యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. తేజో నక్షత్రమా, ఏగువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి. చాలండి. ఇప్పుడు చూడండి, ఎవరు అనంటే తేజో నక్షత్రమా, ఏగువ చుక్క, నువ్వు ఎలాగో ఆకాశము నుండి పడితివి. ఎందుకు ఈ యొక్క ప్రధాన దూతలలో ఒక దూత పడవేయబడుట, ఇక్కడ మనం ఎందుకు పడవేయబడుట జరిగినది అనంటే మనం ముందే చెప్పుకున్నాం. దేవుడు ఎవరంట? స్వతంత్రుడు. ఆయన లక్షణము ఎవరికి ఇచ్చారు? దేవదూతలకు, మనుషులకు ఇచ్చారు. కనుక ఈ ప్రధాన దూతలలో ఒక దూత దేవుడు ఏ పని చెబితే ఆ పని చేస్తూ, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ అన్ని పనులు చక్కపరుస్తూ ఉన్న ఈ యొక్క దూత కానొక దినమనుకున్నదంట, దేవుడు లాగే దేవునితో నేను సమానముగా అన్ని పనులు చేస్తూ ఉన్నా, నేను కూడా సింహాసనం మీద కూర్చుండవచ్చు అనుకున్నది. కనుక వెంటనే ఏమైపోయినది? పడవేయబడిన ఈ యొక్క మరి ప్రధాన దూతలు ఒక దూత, ఈ తేజో నక్షత్రమై ఉన్న ఈ దూత చూడండి, భూమి మీదకు రాకమునపై మధ్యాకాశములో ఉండి త్రొంగి చూస్తే ఏదేను తోటలో ఎవరు కనబడుతున్నారు? ఆదాము గారు కనబడుతుంటే, ఆదాము గారు ఎలాగున్నారు? అచ్చం దేవుని లాగే ఉన్నారంట. కనుక అనుకున్నదంట, ఆ దేవుడు తంతే ఇక్కడికి వచ్చి పడ్డా, ఇప్పుడు ఈ దేవుడు తంతే ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి? నిత్య నరకాగ్ని అయిన పాతాళములోనికి, ఆ మట్టు లేని గొయ్యలోనికి వెళ్ళే కన్నా ఇప్పుడు ఆ యొక్క మానవుల యొక్క మహిమలో ఎలాగైనా నేను పోగొట్టాలి, చెడిపివేయాలి, ఆ తోటలోనికి నేను ప్రవేశించాలి అని ఆలోచన కలిగిన పడద్రోయబడిన ఈ యొక్క లూసిఫర్ లేక ఈ సాతానే ఏం చేసినది అనగా, ఈ తోట దగ్గరకు వచ్చే భూజంతువులు, ఆకాశ పక్షులు, నేలన ప్రాకే పురుగులు వాటి దగ్గరకు వెళ్ళి, ఇదిగో నన్ను ఆ యొక్క తోటలోనికి ప్రవేశింపజేస్తే నేను నీకు బహుమతినిస్తాను అని తెలియజేసినప్పుడు అవి ఏవి ఒప్పుకొనలేదు. కానీ చూడండి, దేవుడు కలగజేసిన అన్నిటిలో సర్పం ఎలాంటిది? యుక్తి కలిగినది. గనక ఈ యొక్క పడవేయబడిన ఈ దూత ఎక్కడికి వచ్చినది? ఈ యొక్క సర్పము దగ్గరకు వచ్చి అంటున్నది, ఇదిగో నన్ను ఆ తోటలో ప్రవేశించేలాగా చేస్తే నేను నీకు బహుమతినిస్తా. ఇప్పుడు ఏమంటున్నది? ఏమిస్తా? నేను నిన్ను దేవతను చేస్తా. సరే ఒప్పుకుంది. ఎలాగైనా యుక్తిగా ఆ తోటలోనికి ప్రవేశించి దేవుని మహిమలో, దేవుని సహవాసములో, దేవునితో మరి ఉన్న ఈ యొక్క
ఆదాము అవ్వగారులను చూసి, చూడండి, ఆదాము గారు మరి పనిలో ఉన్నారు, తోటలో ఎలాగున్నారో అవ్వమ్మ గారిని విడిచి ఈ అవ్వమ్మ గారు ఒంటరిగా తోటలోనికి వచ్చి ఆహారమునకు ఫలములను అనగా జీవవృక్ష ఫలములను జీవించుటకును ఆహారమునకు ఫలములను సిద్ధపరచుటకు వచ్చి ఉన్న ఆమె దగ్గరకు వచ్చిన ఈ యొక్క చూడండి సాతాను సర్పములో ఉన్నారు. ఎందుకు సరే గనుక అలాగున మరి మాట్లాడినందున చూడండి వెంటనే పడిపోలేదు, కానీ ఇలాగో సాతాను యొక్క మాట వినగా వినగా అలాగా ఎసరు ఏది ఏమైనా సరే ఇది దేవుడేసిందే కదా అని చెప్పేసి ఏం చేసింది, తిందాం అని చెప్పేసి ఆ చెట్టు పండును తీసుకొని ఏం చేసింది, తింది. అందుకనే అయ్యగారు అన్నారు, అవిశ్వాసితో హత్తి ఉండుట అని. అలాగనే ఏమన్నారు అని అంటే వాక్యములో ఒక మాట ఉన్నది, ఎలాగూ అనంటే మరి వినుటకు వేగిరపడాలంట, మాట్లాడుటకు నిదానించాలి. ఈ అవ్వమ్మ గారు సాతానుతో మాట కలిపి మాట్లాడటమును బట్టి ఏమయ్యున్నది అనగా పాప ఫలితములో మరి పాపములో పడిపోయినది. అందుకనే 1 తిమోతి పత్రిక 2:13-14 మొదట చూడండి, ఆదాము గారు తర్వాత అవ్వమ్మ గారు నిర్మించబడ్డారు, కానీ అవ్వమ్మ గారు పాపములో పడిపోయినది. ఆమెను బట్టి ఆదాము గారికి మానవులందరికీ ఏమొచ్చినది అంటే పాపము. అలాగూ మనము చూస్తుంటే చివరికి ఒక మాట చెప్పుకొని ముగించుకున్నాం, సమయం అయిపోయినది. మరి ఈమెలో మరి యొక్క లక్షణము, తల్లిలో ఉన్న మరి యొక్క లక్షణము వాగ్దానము అందుకున్నది. ఏంటి వాగ్దానము అనగా ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములో దేవుడు అంటూ ఉన్నారు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. చాలండి. ఇప్పుడు ఏమని వాగ్దానము చేశారు, నీకును స్త్రీకిని నీ సంతానము ఆమె సంతానమునకు వైరము అంటే ఎవరితో చెబుతున్నారు, సాతానుతో అంటున్నారు. మరలా స్త్రీ సంతానం అయ్యున్న లోకరక్షకుడు స్త్రీ ద్వారా వచ్చి నిన్ను మరి జయిస్తారు అని చెప్పేసి ఈ వాగ్దానము పొందుతున్న అవ్వమ్మ గారు అంటే ఈ వాగ్దానమును పట్టుకొని దేవుని సన్నిధిలో ఓర్పు కలిగి ప్రార్థన చేసిందంటే ఎలాగూ అంటే మరి అయ్యా నా ద్వారా పాపం వచ్చినప్పటికీ నా సంతానము ద్వారా మరలా రక్షణను ఇస్తాను అన్నావు గనుక అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమును బట్టి చూడండి, మొదట కయ్యోను తర్వాత ఏవేలు గారు, కయ్యోను ఏవేలు గారిని హతము చేసేది చనిపోయారు, కయ్యోను దేశదిమరైపోయారు. అయినా కానీ ఏమి ఓర్పు కలిగి నా సంతానములో నుండి రక్షకుని ఇస్తాను అన్నావు గనక నువ్వు ఎప్పుడు నెరవేరుస్తావు అని కన్నీరు కార్చి ప్రార్థన చేసి కనిపెట్టుకున్నది. చూడండి, ఏవేలు గారు చనిపోయిన తరువాత 130 సంవత్సరాలకు మరి 4వ అధ్యాయం 25వ వచనములో మరలా ఏవేలునకు బదులుగా ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. అలాగూ షేతు మరలా పెద్దవారై ఆయన మరలా ఎనూషాను కనగా ఎనూషా గారు ద్వారా భూమి మీద ప్రార్థన చేయట ప్రారంభమైనది. ఈమెమని ప్రార్థన చేసిందంటే మరి మొదట దేవుని యొక్క మహిమ సహవాసము నేను పోగొట్టుకున్నానయ్యా, మరల నా సంతానము ద్వారా ఏం కావాలి అంటే నా మరి ప్రార్థన మరి లేక ఆ సహవాసము నా సంతానములో నుండి మరలా పొందాలి అని ఈ తల్లి కన్నీరు కార్చి ప్రార్థన చేసినది. అంతేకాదు చివరికి ఒక మాట ఏమని అనగా మనము చూసిన వారమైతే ఈమె పేరు పెట్టబడినది. ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనమును చూస్తే ఆదాము గారు ఏమని ఆదాము
తన భార్యకు హవ్వ అనే పేరు పెట్టెను. హవ్వ అనగా జీవము కలిగిన ప్రతిదానికి తల్లి గనుక మరి ఆది తల్లి జీవము కలిగిన ప్రతిదానికి తల్లి అయితే అలాగూ మన మిషన్ అంతటికి తల్లి అయ్యున్న డాక్టర్ ప్రమీల సెల్వరాజమ్మ గారు మన అయ్యగారి ద్వారా మరి ఏర్పాటు చేయబడిన స్త్రీల సభలు దైవజనుని ద్వారా ఆపివేయబడిన ఆ సభలు మరల మన తల్లి గారి ద్వారా ప్రారంభించబడి మరి 38 సంవత్సరాలు ఘనంగా జరిగించి ఈ 39వ సంవత్సరము కూడా మన యొక్క మిషన్ అంతటికి తల్లి అయ్యున్న డాక్టర్ జె ప్రమీల సెల్వరాజమ్మ గారి ద్వారా స్త్రీలందరికీ ధైర్యము ఓర్పు మరి లాగు దేవుని కొరకు నిలబడుటకు తల్లి ద్వారా మనకి అవకాశాన్ని ఈ స్త్రీల సభల ద్వారా కలుగుతూ ఉన్నది గనక మరి లాగు ఆది తల్లి అయ్యున్న తాలిమి గల తల్లులలో మొదటి తల్లి అవమ్మగారులో ఉన్న ఇట్టి మరి లక్షణములు మనం సంపాదించుకొని మన బిడ్డల కొరకు ప్రార్థన చేసి మన బిడ్డలకు కూడా దేవుని సహవాసములు దేవుని కొరకు మరి సమర్పించగల భాగ్యమును తిరగో తండ్రి మనకు ముందుగా అనుగ్రహించును గాక. ఆమె దయానందుడైన మా తండ్రి చిన్న వాక్యము సాతననే పక్షేతుకోక మంత్రంగములో నీరు కట్టి ఫలింపచేయమని వాక్యమయ్య లేస్తున్నామన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె ఇటు అవకాశం ఇచ్చిన మన మిషన్ అధికారులు తెలుగు అందరికీ మరణాత పెద్దలందరికీ మరణాత మీ అందరికీ మరణాత. స్త్రీలు బలహీనమైన ఘటనమైన కానీ స్త్రీ అనగానే ఎముక అంటే వంగనిదని కృంగనిదని కొల్లనిదని చెప్పి మొదటి తల్లి అయిన తాలిము గల తల్లిలో మొదటి తల్లి అయిన అవ్వమ్మ గారి కోసము అవ్వమ్మ దేవుని చేత నిర్మింపబడిన స్త్రీ అని, అలాగే అవ్వమ్మ సాటి అయిన సహాయం అని, అలాగే పాపంలో పడినప్పటికీ దేవుని వాగ్దానం పొందుకున్న తల్లి అని, అవ్వమ్మ మొట్టమొదట గర్భమును ధరించిన స్త్రీ అని, ఓర్పు గల తల్లి అని చెప్పి చక్కటి వివరణ మనకు అందించిన వాక్య సందేశాన్ని అందించిన శ్రీమతి వి ఆనందమ్మ గారికి వందన మరణాలు తెలియజేస్తున్నాము. ధన్యుడు